నల్లు పెరగదు అన్న చందంగా విపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలున్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. విజయనగరాన్ని 25 ఏళ్లు పరిపాలించిన బొత్స సత్యనారాయణ తన కుటుంబ సభ్యులను నాయకుల కింద తయారు చేసుకున్నారు, కానీ నగరాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడంలో వైసీపీ విఫలమైందని అన్నారు. ఈ రోజు ఏ అధికారంతో ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏకతాటిగా పరిపాలన చేస్తున్నారు. మరి అలాంటి తరుణంలో నిన్న బొత్స సత్యనారాయణ గారు విమర్శలు చేస్తున్నారు. ఆయన ఏదో పరిపాలన గురించి హేళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన గత ప్రభుత్వంలో ఈ మధ్య మనం ఎక్కువ ప్రెస్ మీట్లు చూస్తున్నాం. ఆయన గతంలో అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు అసలు ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టారు? అసలు ఆయనకు మాట్లాడేదానికి ఆయన ప్రభుత్వం అవకాశం ఇచ్చిందా? ఎవరో విజయసాయి రెడ్డి వచ్చి ఉత్తరాంధ్ర గురించి మాట్లాడడం విన్నాం, కానీ ఎప్పుడైనా ఈయన వచ్చి మాట్లాడడం విన్నావా? ఈ రోజు ఆయన ఏదో ముందుని పెట్టి ఆయనతో మాట్లాడిస్తున్నారేమో గానీ, బట్ అసలు ఆయనకి నిజంగా గత ప్రభుత్వంలో ఆయన ఇంపార్టెన్స్ ఏంటి? ఆయన ఎక్కడ పనిచేశారు? మన ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల ఆయన పని చేయగలిగారు. ఈ రోజు స్పీకర్ గారు ఆయన మీద ఒక అపవాదం వేస్తే, గంటా శ్రీనివాస్ గారు స్పీకర్ గారి మీద, ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి గవర్నర్ గారికి లేఖ రాసి నా మీద దర్యాప్తు చేయండి అని చెప్పి దాని మీద ఇష్యూ మీద చెప్పారు. దట్ ఈస్ వాట్ ద లీడర్. అది లీడర్షిప్. ఆ లీడర్షిప్ లో ఆయన ఖచ్చితం నేను తప్పు చేయలేదు, మీరు దర్యాప్తు చేసుకోండి అని ఆయన చెప్పగలిగారు. గతంలో మీ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి బొత్స సత్యనారాయణ గారి మీద. ట్రాన్స్ఫర్ ఇష్యూస్ అవ్వచ్చు, బైజూస్ ఇష్యూస్ అవ్వచ్చు, ట్యాబ్స్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ రంగంలో చాలా ఆరోపణలు వచ్చాయి ఆయన వ్యవహరించినటువంటి మంత్రి శాఖలో. మరి ఆయన ఎందుకు దర్యాప్తు చేయమని రాయలేకపోయారు? ఈ రోజు ఒక అధికారంలో ఉన్నటువంటి నాయకుడు ఒక అపవాదం వస్తే నా మీద దర్యాప్తు చేసుకోమని గవర్నర్ గా రాశారు. అది అప్రిషియేట్ చేయాలి. అది చేయకుండా ఏదో ప్రభుత్వం మీద మచ్చ చేసుకుని ఏదో తప్పుడు మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మబోరు. 25 నుంచి 30 సంవత్సరాలు ఈ విజయనగరం జిల్లాలో మీరు లీడర్షిప్ చేశారు. మీరు మీ కుటుంబ సభ్యుల్ని నాయకులు కింద తయారు చేస్తున్నారు, కానీ విజయనగరం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కూడా మీరు విఫలమయ్యారన్న సంగతి నేను తెలియజేస్తున్నాను. ప్రతి టర్మ్ ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క వాళ్ళ కుటుంబ సభ్యులు కొత్త ఎమ్మెల్యే అవుతా ఉన్నారు, కానీ అసలు ఇక్కడ ఉత్తరాంధ్రలో లీడర్షిప్ ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ, ఉత్తరాంధ్రలో అభివృద్ధి చేయడంలో కానీ వాళ్ళు వైఫల్యం చెందారు. ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు ప్రజల మధ్యకు వచ్చేసి ప్రభుత్వం మీద విమర్శ చేసే పరిస్థితి మీకు